కేశవ మెమోరియల్ కాలేజీలో మాక్ పార్లమెంట్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా పద్మ గారు, శ్రీధర్ రెడ్డి గారు, లా కాలేజ్ ప్రిన్సిపల్ వాణి గారు, గౌతమ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి లా కాలేజ్ స్టూడెంట్స్కి అందరికి కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. సో మీరందరూ చూస్తూనే ఉంటారు పార్లమెంటు ఎట్లా నడుస్తుంది, ఏ విధంగా మాట్లాడుకుంటారా తిట్టుకుంటున్నారా అనకుండా. సో అసెంబ్లీ కంటే చాలా బాగుంటుంది అనుకోండి. ఇక్కడ అసెంబ్లీ కంటే కూడా పార్లమెంట్ చాలా కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటుంది. అసెంబ్లీలలో అయితే ఎవరినొరు కొట్టుకోవడానికి గల్లలు పట్టుకొని కొట్టుకోవడానికి పోతుంటారు. సో ఈరోజు ఈ మాక్ పార్లమెంట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజులని, అంటే 50 సంవత్సరాలు, మొన్న జూన్ 25కి 1975లో ఇందిరాగాంధీ ఆ రోజు ప్రధానమంత్రిగా వారు ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి 50 ఏండ్లు, అంటే చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాలు పూర్తయినాయి. మరి ఆ చీకటి అధ్యాయంలో ఈ దేశంలో ఏ విధంగా రాజకీయ నేతలు అణచివేయబడ్డారు, ప్రతిపక్షాల నేతలు ఏ విధంగా అర్ధరాత్రే లక్షలాది మందిని, లీడర్స్ని, ప్రతిపక్ష నాయకులని, ప్రజలని, ప్రెస్ వాళ్ళని, స్టూడెంట్స్ని అందరినీ జైళ్ళలో పెట్టిండ్రు. 21 నెలలు ఆ ఎమర్జెన్సీ అధ్యాయం ఏ విధంగా ఈ యొక్క దేశంలో కొనసాగింది. కేవలం తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇందిరాగాంధీ గారు వారు ఎన్నిక చెల్లకూడదని కోర్టులో రాజనారాయణ గారు వారికి వ్యతిరేకంగా ఆనాడు అంటే అపోజిషన్ తనకు అపోనెంట్గా పోటీ చేసినటువంటి క్యాండిడేటు వారు కోర్టులో వేసినటువంటి సందర్భంగా ఆ తీర్పులో, కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఈ ఎన్నిక చెల్లదని 6 సంవత్సరాల పాటు ఆమెను డిస్క్వాలిఫై చేస్తూ తీర్పిచ్చింది కోర్టు ఆనాడు. సో దానికి వ్యతిరేకంగా ఆమె రాత్రికి రాత్రే ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఎట్టి పరిస్థితిలో తన అధికారాన్ని కోల్పోవద్దని, అధికారం ఎప్పుడు తమ వంతనే తమ చెంతనే ఉండాలంటటువంటి విధంగా ఆ ఎమర్జెన్సీలో మన ప్రజాస్వామ్యాన్ని కూడా హత్య చేసిండ్రు. వాళ్ళు రోజు డెమోక్రసీ గురించి మాట్లాడతారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, అదేవిధంగా మన రాజ్యాంగాన్ని గురించి మాట్లాడతారు. రాజ్యాంగం బుక్కుని చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని వాళ్ళు ఎంత చక్కగా ఈ దేశంలో కాపాడినరో చెబుతుంటే అందరు కూడా అసలు అంటే ఆ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నవ్వులపాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ. వారు ఇవాళ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తూట్లు పొడిచి 356 ఆర్టికల్ ఉపయోగించి అనేక ప్రభుత్వాలను వారికి వ్యతిరేకంగా, అంటే కాంగ్రెస్కు అపోజిట్గా ఉన్నటువంటి ప్రభుత్వాలన్నింటినీ కూలదోసి ఆనాడు గుజరాత్తో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసిన తందువలనే ఈరోజు అనేకమైనటువంటి విషయాల మీద తన గొంతు ఎవరు తనకు వ్యతిరేకంగా వినిపించకూడదు, తమకు ఎవరు కూడా తమ గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని ఆనాడు మరి ఎమర్జెన్సీని తీసుకొచ్చి పత్రికలకు స్వేచ్ఛ లేకుండా చేసి ప్రజాస్వామ్యంలో అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా పల్లెత్తి వ్యతిరేకం మాట్లాడితే జైళ్ళలో పెట్టండి అటువంటి ఒక అమానుషమైనటువంటి తీరుకు ఈరోజు అందరూ కూడా మనం యంగ్ జనరేషన్కి అంతా చరిత్ర ఏందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో జరిగినటువంటి ఇటువంటి అంటే ఒక చీకటి కళ, పీడ కళలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా మనం అందరం కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో. ఎందుకంటే భవిష్యత్తు అంతా మీదే, ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా యువతది, రాబోయే యువతది, ఇప్పుడున్న యువతది. కాబట్టి ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో భద్రంగా ఉండాలంటే మీలాంటి వారికి అందరికి కూడా ఈ దేశంలో జరిగినటువంటి ఆ చీకటి రోజులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగా ఈ మాక్ పార్లమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. సో పెద్ద ఎత్తున విమెన్, అంతకు ముందు గర్ల్స్ అందరు, చాలా మంది గర్ల్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా మరోసారి అభినందనలు, అందరికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.